హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. మేమైతే ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, సూపర్ సూపర్ ఉసిరికాయ పచ్చడి. ఆల్రెడీ నేను ఉసిరికాయలు ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాను. ఈరోజైతే కొంచెం తీసుకున్నాము. ఆవపిండి, మెంతిపిండి, ఇంకా ఆయిలు, చిన్నుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకుని, ఎందుకంటే అవి బాగా ఊరితే టేస్ట్గా ఉంటాయి తింటుంటే, కారంగా పుల్ల పుల్లగా. ఇంకా 2 నిమ్మకాయలు పిండుకున్న రసం, అంతే. ఆవాలు, మెంతులు మిక్సీకి పట్టుకొని పొడి, ఇంకా సాల్ట్, మిరప్పొడి, ఇవి అన్నీ వేసుకొని, నేనైతే కొలతగాని కాదు కానీ 4 స్పూన్లు వేసాను అన్నీ. సూపర్ సూపర్ ఉసిరికాయ పచ్చడి కార్తీక మాసంలో తింటే ఉంటుంది, ఒంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. చూడండి సిస్టర్స్, బ్రదర్స్ అందరూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది మన ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు అందులో తిరగమాత పెట్టిన ఆయిల్ కూడా వేసేయాలి. నిమ్మకాయ రసం పోస్తున్నాము, తర్వాత ఆయిల్ కూడా వేసేయాలి. చల్లారకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది కొంచెం పచ్చడే కదా. ఎంత 10 days వస్తుంది మాకైతే. చాలా బాగా కుదిరింది పచ్చడి. కొంచెం పెట్టుకున్నప్పుడే బాగా కుదిరుద్ది. ఇది ఉసిరికాయ పచ్చడి బాగుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీగా కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినాల్సిందే. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపరో సూపర్. అంతే, ఎంత తినేవాళ్ళు అంత తింటారనమాట. రైస్లోకి బాగుంటుంది, ఇంకా ఉప్మాలోకి బాగుంటుంది, టిఫిన్స్ అన్నిట్లో బాగుంటుంది ఉసిరికాయ ఊరగాయ. సూపర్ సూపర్ ఉసిరికాయ ఊరగాయ. అబ్బా, సూపర్గా ఉందండి నిజంగా. నమ్మితే నమ్మండి, మీ ఇష్టం అది. నాకైతే సూపర్గా ఉంది పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. నోరు ఊరిపోతుంది. సూపర్.